ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, ఈరోజు మన పాఠం మీకా గ్రంథం 1వ అధ్యాయం 8 నుండి 16వ వచనం వరకు. ఏకాగ్రతతో వినండి. దేవుడంటున్నాడు, ఇదంతా చూచి నేను కేకలు వేస్తూ ప్రలాపిస్తున్నాను. ఏమీ లేకుండా దిగంబరినై నక్కలు అరిచేటట్లు అరుస్తున్నాను. నిప్పుకోడి మూలుగుతున్నట్లు మూలుగుతున్నాను. దానికి తగిలిన గాయములు మరణకరములు. అవి యూదాకు తగిలి ఉన్నాయి. నా జనుల గుమ్మాల వరకు, యెరూషలేము వరకు అవి వచ్చి ఉన్నాయి. గాతు పట్టణములో దీనిని తెలియచెప్పవద్దు. అక్కడ ఎంతమాత్రము ఏడవవద్దు. బేత్లెయప్రలో నేను ధూళిలో పడి పొర్లాను. షాఫీరు నివాసి, దిగంబరివై అవమానముంది వెళ్ళిపో. జయనాను వారు బయలుదేరకుండా నిలిచారు. ప్రలాపము బేతేజలులో మొదలుపెట్టి జరుగుతున్నది. మారోతువారు తాము పోగొట్టుకొనిన మేలును బట్టి బాధనొందుతున్నారు. ఏలయనగా యెహోవా వద్ద నుండి కీడు దిగి యెరూషలేము పట్టణద్వారము మట్టుకు వచ్చింది. లాకీషు నివాసులారా, రథాలకు యుద్ధపు గుర్రాలను కట్టండి. ఇశ్రాయేలు వారు చేసిన తిరుగుబాటు క్రియలు నీయందు కనబడినవి. అది సీయోను కుమార్తె పాపమునకు ప్రథమ కారణముగా ఉంటుంది. మోరెషత్గతు విషయములో మీరు విడుదల కొరకై కోలు ఇయ్యవలసి వస్తుంది. అగ్జీపు ఇండ్లు ఇశ్రాయేలు రాజును మోసపుచ్చేవై ఉంటాయి. మారేషా నివాసి, నీకు హక్కుదారుడైన ఒకణ్ణి నీ వద్దకు తెస్తారు. ఇశ్రాయేలీయులలోని ఘనులు అదుల్లాముకు పోతారు. సీయోను, నీకు ప్రియులైన వారు నీ వద్ద ఉండకుండా పట్టబడి ఉన్నారు. నీ తల బోడి చేసుకో, బోరుగద్దవలే నీ బోడి తలను కనపరుచుకో. శ్రోతలు వింటున్నారా? మీకా ప్రలాపాలలో కొన్ని మీరింతవరకు విన్నారు. ఇశ్రాయేలు చేస్తున్న పాపాలకు ప్రవక్త హృదయం తల్లడిల్లిపోయింది. ఇశ్రాయేలు యూదా పాపాలు ఎలాంటి విషఫలితాలిచ్చాయో చూడండి. మీకా జీతానికి బోధించే బోధకుడు కాడు, అతడు దేవుని ప్రవక్త. దేవుని పిలుపును బట్టే మీకా ప్రవక్త అయ్యాడు. యిర్మీయాలాగా, హోషేయలాగా మీకా మనస్సు ఎంతో శుతిమెత్తన. ఏలియా, యెహెజ్కేలు పలికిన మాటలు కఠినంగా ఉన్నాయి. మీకు జ్ఞాపకముందా? దేవుడు యెహెజ్కేలును పిలిచినప్పుడు అన్నాడు, నేను నిన్ను కఠిన మనస్కులైన వారి మధ్యకు పంపుతున్నాను. కఠినులైన ప్రజలతో నీవు కఠినంగానే మాట్లాడాలి. కాని కొందరు ప్రవక్తల హృదయాలు ఎంతో మృదువైనవి. వారిలో మీకా ఒకడు. ప్రవక్త అంటున్నాడు, నేను దిగంబరినై ప్రలాపిస్తాను అనగా అది ప్రగాఢమైన సంతాపం, తీవ్రమైన రోదన, విలాపం. నక్కలాగా అరుస్తున్నాను, నిప్పుకోడిలాగా మూలుగుతున్నాను. నక్క, నిప్పుకోడి చేసే శబ్దాలు భయం గొలుపుతాయి. యోబు గ్రంథం 30వ అధ్యాయం 29వ వచనం, నేను నక్కలకు సోదరుణ్ణయ్యాను, నిప్పుకోళ్లకు జతగాడినయ్యాను. నిప్పుకోడి మూలుగులో బాధ, వేదన వ్యక్తమవుతాయి. మీకా నిప్పుకోడిలాగా మూలుగుతున్నాడు. యిర్మీయా ఏ విధంగా ఏడ్చాడో మీకు జ్ఞాపకం వస్తోందా? అతని తల జలమయమైంది. మీకా ఏడుస్తూ ప్రవచిస్తున్నాడు. దేవుని వేదన ప్రవక్తకు వచ్చింది. దేవుని భావోద్వేగమే ప్రవక్త వెలిబుచ్చుతున్నాడు. దేవుడు తీర్పు తీరుస్తున్నాడంటే ఎంతగా బాధపడతాడో మనం గ్రహించాలి. యిర్మీయా విలాపం దేవునిది.
ప్రవక్త దేవుని మూలంగా పలుకుతాడు. యిర్మీయాలాగే మీకా కూడా విలాప ప్రవక్త. అతని గుండెల్లో మూలుగు, దుర్భరమైన బాధతో అతడు కేకలు పెడుతూ మాట్లాడుతున్నాడు. ప్రజలు పాపం చేసి దేవుని హృదయాన్ని ఎంత గాయపరుస్తున్నారో వారికి తెలియాలి. దేవునికి కక్ష సాధింపు మనస్తత్వం ఉండదు. తీర్పు తీర్చడం దేవునికి సరదా అనుకున్నారా? కాదు. పాపాన్ని దేవుడు ఏమాత్రమూ సహించలేడు. పాపాన్ని శిక్షించకుండా దేవుడు వదలడు. దేవుని నీతి న్యాయములు ఎంతో పవిత్రమైనవి. ఎవరు పాపం చేసినా వెంటనే దేవుడు కఠిన చర్య తీసుకుంటాడు. పాపాన్ని చూస్తూ దేవుడు ఉదాసీనంగా ఉండిపోతాడు అనుకోకండి. దేవుడు త్వరపడడు. ఆయన దీర్ఘశాంతము గలవాడు. ఆయన దీర్ఘశాంతాన్ని శోధించకండి. దేవుని తీర్పు వచ్చి తీరుతుంది. దానినెవ్వరూ ఆపలేరు. యూదాకు బాగా గాయాలు తగిలాయి. అవి మానని గాయాలు, మరణకరమైన గాయాలు. సామాన్య పౌరుడు మొదలుకొని రాజసౌధం దాకా, యెరూషలేము గుమ్మముల వరకు అందరికీ గాయాలే గాయాలు. దేవుడు కృపా కనికరములు గలవాడు నిజమే, గాని పాపం ఆయనకు సుతరాము గిట్టదు. దేవుని మాటలు వీరికి వినపడడం లేదు. మొండికెత్తిపోయారు. మెడవంగని జనం. గుణపడతారేమో అని దేవుడు ఎంత కనిపెట్టినా వారిలో పరివర్తన కలగటం లేదు. గాయంతో చచ్చే పరిస్థితి ఏర్పడింది. మరణకరమైన గాయాలు. అయినా వీరికి బుద్ధి రాదేమిటి? మకురుతనం, పెంకి పిల్లలు. దేవుని మాట విననొల్లని గడుగ్గాయలు. ఇశ్రాయేలు, యూదా మాత్రమే కాదు, లోకంలోని జాతులన్నిటినీ దేవుడు పరిశీలనగా చూస్తున్నాడు. దేవుని వాక్యం వినటమంటే దేవునికి విధేయత చూపటం. పాపం చేసేటప్పుడు అనాలోచితంగా పాపం చేస్తారు గాని పశ్చాత్తాపపడడానికి వెనక ముందు చూస్తారు. ఇదెక్కడి విడ్డూరం? దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నామంటారు, కాని దేవునికి విధేయత చూపలేకపోతున్నారు. దేవుని దీర్ఘశాంతానికి కూడా హద్దు ఉందని గ్రహించాలి. అష్షూరు రాజు వచ్చేస్తున్నాడు. అతడే సన్హెరీబు. ఉత్తర దిక్కు నుండి వస్తాడు. ఇశ్రాయేలు జనాన్ని ఊచకోత కోసి విడుస్తాడు. యెరూషలేము గుమ్మాలను ఢీకొంటాడు. ఒకప్పుడు హిజ్కియా శత్రుమూకను చూచి భయభ్రాంతుడయ్యాడు. ఈ శత్రువులు పట్టణాన్ని కొల్లగొడతారేమో అని కంగారు పడిపోయాడు హిజ్కియా. అప్పుడు దేవుడు తన ప్రవక్త అయిన యెషయాను పంపించి వార్త చెప్పించాడు. భయపడవద్దు, శత్రువులు పట్టణాన్ని పట్టుకోజాలరు, గాని అప్రమత్తంగా ఉండవలసిందని మీకు హెచ్చరిక చేస్తున్నాను అన్నాడు దేవుడు. యూదా కొంతకాలం జాగ్రత్తగానే ఉంది. అయితే మళ్లీ ఎప్పటికాలిట్టిట్టే తిరిగి విగ్రహారాధన మొదలుపెట్టారు. ఇశ్రాయేలును శిక్షించినట్లే దేవుడు యూదాను కూడా శిక్షించవలసి వచ్చింది. శిక్షిస్తూ దేవుడు ఎంత బాధపడ్డాడో వారు గ్రహించాలి. హృదయాలను కఠినపరుచుకోకూడదు. మీకా గ్రంథంలో ఈ పాఠంలో దేవుడు 10 పట్టణాలను పేర్కొంటున్నాడు. సమరయ్య మొదలుకొని యెరూషలేము వరకు మొత్తం 10 పట్టణాలు. పాపంతో నిలువెల్లా నిండిపోయిన నగరాలు. గాతు, ఈ పేరుకు అర్థం ఏడుపు గొట్టు ఊరు. గాతులో ఏడవకండి అంటున్నాడు దేవుడు. గాతు ఫిలిష్తీ పట్టణం. ఫిలిష్తీయులు ఇశ్రాయేలుకు ఆగర్భ శత్రువులు. మీ మీదికి తీర్పు వచ్చిందని చెప్పి గాతులో ఏడుపులు పెడబొబ్బలు పెట్టకండి. బేత్లెయప్రా అనగా అప్రా. అప్రా అంటే దుమ్ము, ధూళి అని అర్థం. బూడిద నెత్తిమీద పోసుకొని సంతాపాన్ని వెలిబుచ్చుతారు. అప్రాలో ఏడవండి. అప్రా మీ పట్టణమే కదా, అందులోనే ఏడవండి. బూడిద నెత్తిపై పోసుకోండి అంటున్నాడు దేవుడు. షాఫీరు అంటే అందమైన పట్టణం. అక్కడ మీరు వికృతంగా దిగంబరులై ఏడ్చి మొత్తుకోండి. దిశమొలతో ఏడుస్తూ షాఫీరులో ఊరేగండి. జయనాను అంటే పురోగమనం, ముందుకు చొచ్చుకుపోవటమని భావం. జయనానులో మీకు తిరోగమనం అంటున్నాడు దేవుడు. మారోతు అంటే చేదు. ఆ ఊరిని గురించి వచ్చిన వార్త చేదు.
అది దేవుని తీర్పు. అష్షూరు ముట్టడి వారికి చేదువార్తే. లాకీషు అంటే గుర్రాల పట్టణం. లాకీషులో పెద్ద పెద్ద గుర్రాల శాలలున్నాయి. ఫిలిస్తీ ప్రాంతానికి దగ్గరలోనే ఉంది లాకీషు. యూదావారి విగ్రహారాధనకు ఇక్కడే అంకురార్పణ జరిగింది. ఇశ్రాయేలు యూదావారికి మధ్య విగ్రహారాధన సంబంధం లాకీషులోనే మొదలైంది. ఇది అప్రతిష్ఠ. రథాలకు యుద్ధపు గుర్రాలను కట్టండి. లాకీషులో సూర్యదేవతను పూజిస్తారు. పూజా సమయంలో గుర్రాలు పూంచిన రథాలను ప్రదర్శిస్తారు. గ్రీకు దేవత అపోల్లో ఆకాశ వీధిలో రథాన్ని నడుపుతూ సూర్య నమస్కారాలు చేస్తాడని ప్రతీతి. యూదావారికి ఈ విగ్రహారాధనను పరిచయం చేసినందుకు లాకీషుకు శ్రమ. మోరెషెతు గాతు మీకా జన్మస్థానం. ఇది యూదా రాజ్యంలో ఉంది. అక్సీబు ఇండ్లు ఇశ్రాయేలు రాజులను మోసగిస్తాయి. అక్సీబు అంటే అబద్ధం అని అర్థం. చలికాలంలో నీరు బాగా ఉంటుంది. వేసవికాలంలో ఒక్క బొట్టు కూడా నీరుండదు. అది అబద్ధపు నది. ఆ ఊరి పేరే అక్సీబు. ఉత్తర రాజ్యానికి సాయం చేస్తామని చెప్పి మొండి చెయ్యి చూపారు, అబద్ధమాడారు. అది అబద్ధాల ఊరు. అక్కడి ఇండ్లు, ఇండ్లలోని మనుషులు అంతా అబద్ధమే. ఇశ్రాయేలుకు సాయం వస్తుంది గాని ఇప్పుడు కాదు. నీకు హక్కుదారుడైన ఒకడు, అంటే ఈ బిరుదం యేసుక్రీస్తుకే చెందుతుంది. దావీదు కుమారుడైన యేసుక్రీస్తు, ఆయనే మెస్సీయా. యేసే విశ్వసనీయుడు, సత్యదేవుడు. ఆయనే వచ్చి వీరికి విడుదల ప్రసాదిస్తాడు. ఆయన అక్సీబు నుండి రాడు. అది అబద్ధాల ఊరు. ఇశ్రాయేలు, నీవు పశ్చాత్తాపం చెందాలి. నీవు పరితపించాలి. అష్షూరు మొదటిసారి ఇశ్రాయేలుపై దండెత్తి వచ్చినప్పుడు ఇశ్రాయేలు నుండి అనేక మంది యువకులను చెరగొనిపోయారు. ఈ విషయంలో వారు తలలు బోడి చేసుకుని ఏడవాలి. తలలు బోడి చేసుకుంటారు అంటే అది ప్రగాఢమైన సంతాపానికి సంకేతం. ఇశ్రాయేలీయులు తలా గడ్డం క్షౌరం చేసుకోకూడదు. అలా చేశారంటే అది సిగ్గు, అవమానం, సంతాపం. యెషయా మీకా ప్రవక్తకు సమకాలీనుడు. యెషయా 15వ అధ్యాయం 2వ వచనం. ఏడవడానికి మోయాబీయులు గుడికి, మెట్ట మీదనున్న దీబోనుకు వెడుతున్నారు. నెబో మీద, మేదెబా మీద మోయాబీయులు ప్రలాపిస్తున్నారు. వారందరి తలల మీద బోడితనమున్నది. ప్రతివాని గడ్డము గొరిగించబడి ఉన్నది. ఈ చర్య వారి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తుంది. వారి పిల్లలు హతమైపోయినందుకు వారి విధంగా తమ సంతాపాన్ని వెలిబుచ్చారు. ఇది వారిపైకి దేవుడు పంపిన శిక్ష. శ్రోతలు వింటున్నారా? సమరయ్య పాపాలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. దేవుని తీర్పు ప్రక్రియ అప్పుడే మొదలైంది. సమరయ్య పాపం లోతైన గాయం లాంటిది. అది మరణకరమైన, బాధాకరమైన గాయం. మీకా పరిచర్య కాలంలో ఒకసారి సమరయ్య ధ్వంసమైపోయింది. సమరయ్య చేసిన పాపము యొక్క దుష్ప్రభావం యెరూషలేము వరకు ప్రసరించింది. దాన్ని బట్టి దేవుని తీర్పు కూడా యెరూషలేము వరకు పొడిగించబడింది. అదే సన్హెరీబు ముట్టడి. పరోక్షంగా ఇది దేవుని తీర్పే. 2 రాజులు 18-19 అధ్యాయాలలో ఈ చరిత్ర ఉంది. షాఫీరు, జయనాను, బేతెజలు మొదలైన పేర్లలో ఉన్న అర్థాన్ని ఆధారం చేసుకొని మీకా ప్రబోధం చేస్తున్నాడు. ఇవి హీబ్రూ పేర్లు. షాఫీరు అందం ఏమైంది? జయనాను పురోగమనం ఏమైంది? బేతెజలు నీటి బుగ్గ ఏమైంది? పాపం చేత అన్నీ పాడుబీడైపోయాయి అని మీకా వారిని గద్దిస్తున్నాడు. లాకీషు వారి చెడుగు మరీ ఎక్కువైపోయింది. పాపమనే దుష్టశక్తి ఇతరులపై చూపే దుష్ప్రభావం ఇంతా అంతా కాదు. నాయకులు సరిగా ప్రవర్తించకపోతే వారిని అనుసరించే ప్రజలందరూ మూక ఉమ్మడిగా పాడైపోతారనేది మనకు తెలిసిందే. ఇశ్రాయేలు మహిమ అదుల్లాము వరకు ప్రసరిస్తుంది అన్నాడు దేవుడు. అదుల్లాము చుట్టూ ఎన్నెన్నో గుహలున్నాయి. శత్రువు వచ్చి ముట్టడించినప్పుడు
యూదాలోని ఘనులు పారిపోయి అదుల్లాము చుట్టూ ఉన్న గుహలలో తలదాచుకుంటారు. సీయోను, నీకు ప్రియులైన వారు, నీ పిల్లలు శత్రువుల చేతికి చిక్కారు. నీ కుమార్తెలు, నీ కుమారులు శత్రుదేశంలో బానిసలవుతారు. నీకెంత కడుపు శోకం! ఈ అనుభవం ఇశ్రాయేలుకు, యూదాకు కొత్తేమీ కాదు. ఓడిపోయిన జాతి గెలిచిన జాతికి బానిసలవడం చరిత్ర నేర్పిన పాఠం. క్రీస్తుపూర్వం 722లో ఇశ్రాయేలుకు, 586 సంవత్సరంలో యూదాకు ఇదే దుర్గతి పట్టింది. గమనించాలి, అహాజు రాజు దేవాలయంలో విగ్రహాలను నెలకొల్పాడు. దేవాలయ ద్వారాలు మూయించాడు. 4 జాతులు యూదాను వేధించాయి. హిజ్కియా రాజైనప్పుడు జాతి మెల్లగా తిరిగి అభివృద్ధి దిశగా పురోగమించింది. హిజ్కియా మీకా ప్రవక్త ప్రబోధాలకు చెవియొగ్గాడు. మీకా ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు, దక్షిణ రాజ్యమైన యూదా, ఈ 2 రాజ్యాలు పతనమవుతాయని ప్రవచించాడు. ఈ 2 రాజ్యాలపైన దేవుడు గైకొన్న క్రమశిక్షణ చర్య ఇది. దేవునికి తన ప్రజల శ్రేయస్సు ఎంతో ముఖ్యం. వారు గుణపడాలని దేవుని అభీష్టం. హిజ్కియా పరిపాలన ఎంతో ఆదర్శప్రాయమైనది. అందుకే యూదాకు క్షేమము, భద్రత ఉన్నాయి. శత్రువు వారిని ముట్టడించలేకపోయాడు. దేవునికి దూరంగా బతికేవారు పాపానికి దాసులయ్యే ప్రమాదం ఉంది. పాపం దేవుని తీర్పునకు గురి అవుతుంది. పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది. నిత్యశాంతికి మార్గం యేసే. ఇది దేవుడు ప్రతిష్ఠించిన మార్గం. అడపాదడపా దేవుని క్రమశిక్షణాత్మక చర్యలు మనకెంతో మేలు చేస్తాయి. ప్రజలలో దౌర్జన్యం, మోసం, దొంగతనాలు, దోపిడీలు, విధవరాండ్లను వేధించటం, కీడు చేసే మనస్తత్వం, అన్యాయం, అక్రమం, హత్యలు, లంచగొండితనం మరీ ఎక్కువైపోతూ ఉంటే దేవుని తీర్పు మీకా మాకా అనేది కాదు, అందరికీ అంటూ మీకా గళమెత్తి ప్రవచించాడు. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. పాఠం సమాప్తం. యేసుక్రీస్తు వారి కృప, యెహోవా తండ్రి ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.